చూసుకుంటారు. ఈ ఏరియా అంతా హైలాండ్ అంటే నా ఏరియా నేను కూర్చున్నాను హైలాండ్ నేను దీంతో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. కొడితే అట్లీస్ట్ స్టార్ట్ విత్ ఈ క్యాబిన్లో ఇప్పుడు ఎంత ఫాస్ట్ కూర్చుంటాను అనేది టార్గెట్ తీసుకోవాలి. లేదనంటే ఆ పైన హైలాండ్ చూసారు కదా, అక్కడ అలాంటి క్యాబిన్ దానికన్నా ఇంకా పెద్ద క్యాబిన్లో ఎలా కూర్చుంటానని టార్గెట్ తీసుకోవాలి మీరు. దట్స్ కాల్డ్ ఇన్స్పిరేషన్. హెడ్ పోల్ మోటార్స్ ఉన్నాయి అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏఏసీ బ్లాక్స్, యూపీవీసీ విండోస్, ఇవన్నీ ఫ్యాక్టరీస్ అన్నమాట ప్రోడక్ట్స్. పోర్ట్ఫోలియో సోలార్ ఎంత ఉంది? సోలార్ 600 మెగావాట్ కమిషన్డ్, 2 gigawatt వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సూపర్. And 10 gigawatt ambitious target by 2030 megawatt. 10,000 megawatt, each megawatt today is 4 crores. 10,000 into 4 crores. That much of volume we are going to create by 2030. Then ఒక బిజినెస్ హెడ్ చేయటం, ఆల్ ఇండియా ఇవ్వటం, దాని తర్వాత కంప్లీట్ 16 కంట్రీస్ ఆపరేషన్స్ నాకు ఇవ్వటం, 7 ఫ్యాక్టరీస్ ఆపరేషన్స్ నాకు ఇవ్వటం, సిఓ అవ్వటం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవ్వటం. 2500కు జాయిన్ అయినవాడిని 2012లో పర్ యానం నా శాలరీ 1 crore. 2500 స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు వే బ్యాక్ 1998, 14 years తర్వాత నా శాలరీ, అంటే ఐఎమ్ నాట్ ది ఓనర్ ఆఫ్ ది కంపెనీ, నాకు ఈవెన్ స్టేక్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. నేను బయటకు వచ్చినప్పుడు నా శాలరీ 1 crore ఉండేది పర్ యానం. ఫ్యామిలీలో కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నా కానీ ఎందుకు కంఫర్ట్గా ఉన్నాం కదా, కంఫర్ట్ జోన్ కదా, కంఫర్ట్ జోన్లో ఉన్నాము, 1 crore శాలరీ ఎక్కడ వస్తుందో, ఇక్కడే ఉండొచ్చు కదా అనేది. అగైన్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఈ డైలాగ్తో మీరు తెలుసుకోవాలి ఏంటంటే, కంఫర్ట్ జోన్లో ఉంటే ఇంక అక్కడే ఆగిపోతాము. సో యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. నేను అక్కడ ఉంటే ఈ రోజు నా ఇండియాస్ రిచ్ లిస్ట్లో వచ్చేవాడిని కాదు కదా, ఆంధ్ర తెలంగాణ రిచ్ లిస్ట్లో వచ్చేవాడిని కాదు కదా. సో యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అన్నమాట.